రండి. కూర్చోండి. కారణం లేకుండా కులగురువులు రారు. తమరు ఏ పని మీద వచ్చినట్టు? బాబాయ్, వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. ఇలా గుమ్మం దాటి రాగానే అలా అడుగుతావేంటి? ఎందుకంత తొందర? వచ్చిన పని చెప్తే చేయాల్సిన పని చేద్దామని ఆయన ఆరాటం. పనికి ముందుండే తత్వం నీకు తెలుసు కదా ఆదిత్య. తిండికి ముందుండే రకం అని మాత్రమే తెలుసు. ఈ కొత్త తత్వం నాకు తెలియదు. అవును కదూ, మర్చిపోయాను. ఆదిత్య గారు, మీ కాబోయే శ్రీమతి గారు లేరా? ఆవిడ మహాభక్తురాలు కదా, దైవ దర్శనానికి గుడికెళ్ళినట్టున్నారు. ఆ భక్తే భగవంతుడు తనను వెంట ఉండి నడిపించేలా చేస్తుంది. వారి భర్త తమరి సహకారమా? అదైనా ఇదైనా భగవంతుడి అనుగ్రహమే. తమరు కాస్త నోటి మీద వేలేసుకుని కూర్చుంటే మంచిది. రాధా, ఇప్పుడు లేక ఏం తప్పుగా మాట్లాడిందని అలా మాట్లాడుతున్నావు నువ్వు? వారి మాటలకు అర్థం మీకంత తొందరగా అర్థం కాదులే పిన్ని గారు. ఏం బాబాయ్? మధ్యలో నన్ను లాగుతావేంటమ్మా? నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా రాధా. రాధక్క, ప్లీజ్ పెద్ద చేకు. వారి మధ్య ఏవో పొరపచ్చలున్నట్టున్నాయి. వదినా మరదల సరసం, తప్పుగా అనుకోకండి. బాగుంది. ఆ మాత్రం ఉండకపోతే ఎలా? అవసరమే, లేకపోతే కాలక్షేపం కాదు. ఆదిత్య గారు, మీతో పర్సనల్గా మాట్లాడాలి. అంత రహస్యమా? దేవరహస్యం. దేవరహస్యం అంటే నేను కూడా ఆ వంశీకునే. మరి వారికి మాత్రమే చెప్పాలన్న నియమం ఉంది. మేం వారికి చెప్పాక వారు మీకు తెలియజేస్తారు. మేము కులగురువులం, మీ వంశాభివృద్ధే కోరుకుంటాం. ఏంటబ్బా అంత రహస్యంగా చెప్పేది? ఆదిత్య వచ్చిన తర్వాత అడుగు బాబాయ్, వివరంగా చెప్తాడు. వీపు నిమిరితే వాతలు తేలే అన్నట్టుగా ఉంది నీ వ్యవహారం. రహస్యాన్ని లోపలికి పట్టుకెళ్తే ఆదిత్య నాకు వివరంగా చెప్తాడా? అడగాల. భలే చెప్పావులే. చెప్పకపోతే దాచుకుంటాడు. నీకెందుకు మావయ్య అంత ఆరాటం? ఆదిత్య నేను ఒక వంశం వాళ్ళం కాబట్టి. ప్రేమలు ఆపేక్షలు అటు ఇటు ఉండాలి. మా వంశం అని నువ్వు రొమ్ము విరుచుకుంటే సరిపోదు. రా బాబాయ్ అని ఆదిత్య అనాలిగా. ఉండి చెప్తా. వచ్చే జన్మలో బల్లే పుడతారంటారు. వచ్చే జన్మేంటి? బాబాయ్ ఈ జన్మలోనే మనిషి రూపంలో ఉన్న బల్లి. ఏయ్, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? ఏంటేంటి పెద్ద చిన్ననా? ఇదెప్పటి నుంచి తల్లి? వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి లేచి కూర్చున్నట్టు ఏం కబుర్లు చెప్తున్నావు? అమ్మనేమో చీపో అంటావు, నాన్నని నీ ఇష్టం అంటావు. అరే గోపి అని అన్నయ్యని పిలుస్తావు, రాధా అని నన్ను పేరు పెట్టి పిలుస్తావు. పెద్ద చిన్న అని చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావే. నేను పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వందాన్నా? అది ఇంకా వివరంగా చెప్పాలా లేక వీడియో టేపులు చూపించాలా? అలా చూపించినా 1 ఇంచు ఆడియో టేపు మార్చేదానివే కాని ఆపు. ఆదిత్య గారు, మీ క్షేమాన్ని, మీ వంశ గౌరవ మర్యాదల్ని, మీ వంశాభివృద్ధి కోరేవాళ్ళం, మీ మంచిని కోరేవాళ్ళం కాబట్టి మీకో విషయం చెప్దామని వచ్చాం. అంత దూరం నుంచి శ్రమ తీసుకుని వచ్చారు. మీ బాధ్యతల గురించి మాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఏ విషయం గురించి వచ్చారో చెప్పండి. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాం. మీరేం చెప్తే